హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 66. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకని నేను 20 నిమిషాల స్టోరీనే చెప్తానండి. ముందుగా చెప్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ కాల్ కట్ చేసిన నెక్స్ట్ మినిట్ మళ్ళీ రాఘవ తిరిగి కాల్ చేశాడు. ఏంటి రాఘవ, చెప్తే అర్థం కాలేదా? అర్జున్ సీరియస్గా అన్నాడు. సార్, నాకు అర్థమవుతోంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్. మీరేమో డైరెక్ట్గా యాక్షన్లోకి దిగకుండా తెలివిగా ప్రవర్తించి వర్ధన్ని మాత్రమే కస్టడీలోకి తీసుకోమంటున్నారు, ఏ గొడవ జరగకుండా. అలా జరగాలి అంటే నాకు ఇక్కడ ఎవరి హెల్ప్ అయినా కావాలి కదా సార్. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి, నేను ఆలోచించి మీకు ఎవరి హెల్ప్ అయినా అందేలాగా చేస్తాను అంటూ అర్జున్ రాఘవ కాల్ కట్ చేసి 1 నిమిషం ఆలోచించాడు. వెంటనే తేజాకి కాల్ చేసి విషయం మొత్తం 2 ముక్కల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ప్లీజ్ తేజ, నీ హెల్ప్ కావాలి. ఏంటి సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? క్రిమినల్స్, డ్రగ్స్, మాఫియా అంటూ చాలా భయం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. నాకు భయమేస్తోంది సార్. నేను ఇలాంటి విషయాలలో మీకు హెల్ప్ చేయలేను. అరే తేజ, నీ నుంచి నేను ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ ఫ్రెండ్స్ ప్రాబ్లంలో ఉన్నారు, నువ్వు చిన్న హెల్ప్ చేయలేవా? సార్, నార్మల్ హెల్ప్ అయితే ఖచ్చితంగా చేసేదాన్ని, కానీ మాఫియా అంటున్నారు కదా సార్, నాకు భయమేస్తోంది. ట్రై టు అండర్స్టాండ్ తేజ, నువ్వు హెల్ప్ మాత్రమే చెయ్యి, జరిగేదంతా మేం చూసుకుంటాము. సార్, రూపా ఇప్పుడు ఎలా ఉంది? తేజ ప్లీజ్, చెప్పింది చెయ్యి, తిరిగి క్వశ్చన్స్ వేయకు. నువ్వు నేను చెప్పినట్లు చేస్తే రూపని మనం సేవ్ చేయగలము, అర్థమవుతుందా? ఓకే సార్. ఏం చేయాలి నేను? ఏమీ చెయ్యొద్దు, క్యాంటీన్కి వెళ్ళు. అక్కడ మా వాళ్ళు నీకిచ్చే ఇన్ఫర్మేషన్ నువ్వు వర్ధన్కి చేరేలాగా చెయ్యి, అంతే, దట్స్ ఇట్. ఓకే సార్ అంటూ భయపడుతూనే తన ఫ్రెండ్ రూపా కోసం ఒప్పుకుంది తేజ. క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి కూర్చుంది. తేజ డీటెయిల్స్ అన్నీ రాఘవాకి ఫార్వర్డ్ చేసి, ఆ అమ్మాయి కాలేజ్ క్యాంటీన్లో ఉందని, తను మీకు హెల్ప్ చేస్తుందని అర్జున్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. థ్యాంక్ యూ సార్. ఇంకా అతనిని నేను చాలా ఈజీగా నా కస్టడీలోకి తీసుకుంటాను అని ఎంతో కాన్ఫిడెంట్గా అన్నాడు రాఘవ. క్విక్లీ రాఘవ, మనకి టైం లేదు. ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి క్యాంటీన్లో తేజ కోసం వెయిట్ చేస్తున్నాడు రాఘవ. చిమ్మ చీకటి, అరవడానికి కూడా లేకుండా 2 పెదవుల మధ్యలో నుంచి గుడ్డను లాగి బలంగా కట్టారు. తన చేతులు కూడా కట్టేసి ఉన్నాయి. లాగి లాగి ఎంత ప్రయత్నించినా ఆ తాళ్ళు రావట్లేదు. భయం, తను ఎక్కడ ఉందో ఏమీ అర్థం కావట్లేదు. ఎవరివో ఆడవాళ్ళ ఏడుపులు. వద్దు, మమ్మల్ని వదిలేయండి, ఏమీ చేయొద్దు అని గట్టి గట్టిగా అరుస్తున్నారు. ఆ అరుపులు వింటుంటే రూప వెన్నులో వణుకు పుడుతోంది. తన గత జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. శీలావతి బ్రోతర్ హౌస్ గుర్తుకు వచ్చి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అర్జున్ సార్, మీరెక్కడ ఉన్నారు? త్వరగా నా దగ్గరికి రండి, నాకు చాలా చాలా భయం వేస్తుంది అని మనసులోనే అనుకుంటూ తన నిస్సహాయ పరిస్థితికి చెప్పలేనంత ఏడుస్తోంది మౌనంగా. అర్జున్ చెప్పినట్లే తేజ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ ఇచ్చి కూర్చుంది. ఏదో భయం, టెన్షన్. తేజ కూల్, ఇలా నువ్వు టెన్షన్ పడకూడదు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ, చూడు తేజ, నువ్వేమీ తప్పు చేయట్లేదు, పోలీసులకు హెల్ప్ చేస్తున్నావు, అంతే, ఇందులో తప్పేమీ లేదు, నీ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నావు నువ్వు అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ కూర్చుంది. రాఘవ అర్జున్ పంపించిన ఫోటోని చూసి తనే తేజ అని గుర్తించి తేజాకి ఆపోజిట్గా కూర్చుని తననే చూస్తున్నాడు. ఎవ్వరికీ డౌట్ రాకుండా టిఫిన్ ఆర్డర్ ఇచ్చి తింటూ చాలా నార్మల్గా చూస్తున్నాడు. కాసేపటికి తేజ, ఏంటి ఇంకా ఎవరూ రావట్లేదు అనుకుంటూ చుట్టూ గమనిస్తోంది. అప్పుడు రాఘవాన్ని చూసింది. తననే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు?
అని కళ్ళతోనే కనురెప్పలు ఎగరేసి అడిగింది. రాఘవ అటు ఇటు చూసి ఎవరూ చూడట్లేదు అని అబ్జర్వ్ చేసి ఫోన్ చూపిస్తున్నాడు. అసలు ఎవడు వీడు? ఫోన్ చూపిస్తున్నాడేంటి? అర్జున్ సార్ చెప్పిన ఆఫీసర్ ఇతనేనా? ఫోన్ చూపిస్తున్నాడు అంటే అని డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చెక్ చేసుకుంది. వాట్సాప్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూసింది. హాయ్ మేడం, ఆర్ యూ రెడీ అన్న మెసేజ్ చూసి హౌ కెన్ హెల్ప్ యూ అని రిప్లై ఇచ్చింది తేజ. నేను మీకు ఒక లెటర్ ఇస్తాను, అది వర్ధన్కి ఇవ్వండి చాలు. ఓకే, ఇచ్చి ఏమైనా చెప్పాలా? క్యాంటీన్ దగ్గర ఒక అమ్మాయి ఈ లెటర్ మీకు ఇవ్వమంది అని చెప్పండి, అంతే. వాడు నమ్ముతాడా? ఇందులో నాకేమీ రిస్క్ ఉండదు కదా? ఉండదు, ఎందుకంటే మా స్టాఫ్లో ఒక లేడీ ఆఫీసర్ కూడా ఉంది. ఆవిడ మీ వర్ధన్ని డీల్ చేస్తుంది. మీరు భయపడకండి. ఓకే, మీరు ఎందుకు అంత దూరంగా కూర్చున్నారు? ఆ లెటర్ ఏదో నా ముందుకు వచ్చి నాతో మాట్లాడి ఇవ్వచ్చు కదా. ఇలా మెసేజ్లు ఎందుకు చేస్తున్నారు? ఎవరికీ తెలియకుండా మాట్లాడుకోవడం ఇలా ఎందుకు అసలు? అర్థం చేసుకోండి, ఏ కారణం లేకుండా కాప్స్ ఎవరూ ఇలా ప్రవర్తించరు కదా. నీకు మొత్తం నేను క్లియర్గా చెప్పలేను. పక్కనే ఉన్న ఫ్లవర్ బొకే దగ్గర నేను లెటర్ పెడతాను. ఎవ్వరికీ డౌట్ రాకుండా ఆ లెటర్ తీసుకువెళ్ళి వర్ధన్కి ఇవ్వండి, దట్స్ ఇట్. ఓకే అని రిప్లై ఇచ్చింది తేజ. సబ్ ఇన్స్పెక్టర్ రాఘవ చెప్పినట్లే చేసింది తేజ. టిఫిన్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తూ ఆ లెటర్ తీసుకుని సరాసరి ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న వర్ధన్తో తాను కూడా పార్టిసిపేట్ చేస్తూ మాట్లాడుతూ వాళ్ళని ఎవరూ గమనించట్లేదని అబ్జర్వ్ చేసి, వర్ధన్, క్యాంటీన్ దగ్గర ఒక అమ్మాయి నీకు ఈ లెటర్ ఇవ్వమంది అంటూ లెటర్ ఇచ్చేసి తన వర్క్ తాను చూసుకుంటోంది. అమ్మాయా? ఎవరు? చిన్నగా అడిగాడు వర్ధన్. ఏమో, నాకేం తెలుసు? వర్ధన్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉండే న్యూ జాయినింగ్ స్టూడెంట్ స్మోక్ చేయడానికి పక్కకు వెళ్ళడంతో వర్ధన్ కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతూ ఆ లెటర్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి చదువుతున్నాడు. హాయ్ హ్యాండ్సమ్, ఐ యామ్ జాను. నేను నిన్ను 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వాట్ ఏ డెడికేషన్. ఫిదా అయిపోయాను తెలుసా. నీతో కొంచెం మాట్లాడాలి అని ఆశగా ఉంది. కానీ నువ్వు కన్నెత్తైనా ఎవరినీ చూడట్లేదు. ఎంత టాప్ స్టూడెంట్ అయితే మాత్రం ఎప్పుడూ అలా బుక్స్ ల్యాబ్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటావా? అప్పుడప్పుడు అయినా అమ్మాయిల్ని చూస్తూ ఉండాలి. అప్పుడే కదా నీకు రిలాక్సేషన్ వస్తుంది. నిన్ను చూస్తుంటే ఏదో తెలియని టెన్షన్తో తికమక పడుతున్నావని నాకు ఈజీగా అర్థమవుతోంది. నాతో ఒక్క 5 మినిట్స్ మాట్లాడావంటే నీకు ఖచ్చితంగా రిలాక్స్ వస్తుంది. ఎంత పెద్ద టెన్షన్ అయినా ఎగిరిపోయినట్లు అనిపిస్తుంది. నన్ను చూస్తే చాలు, ఈ అమ్మాయి నా గురించి వారం రోజుల నుంచి వెయిట్ చేసిందా అని నువ్వు ఆశ్చర్యపోతావు. అంత అందంగా ఉంటాను నేను, మిస్ చేసుకోవద్దు. ఏంటి, తనకి తానే కాంప్లిమెంట్స్ ఇచ్చేసుకుంటోంది అని అనుకుంటున్నావా లెటర్ చదువుతూ? మరేం చేయను, చెప్పాల్సి వస్తుంది. అప్పుడైనా నన్ను చూడడానికి వస్తావని. ప్లీజ్ ఒక్కసారి క్యాంటీన్ దగ్గరికి రాకూడదు? ఒక కప్ కాఫీ ఇద్దరం షేర్ చేసుకుందాము. నచ్చితే మన జర్నీ స్టార్ట్ చేద్దాము, నచ్చకపోతే ఇక్కడితోనే ఆపేద్దాము. ఈ చిన్న పరిచయాన్ని జ్ఞాపకంగా మిగుల్చుకుందాము అని ఎంతో డెప్త్గా ఉన్న లెటర్ చదువుతుంటే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది వర్ధన్లో. ఎవరు? నా కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళి చూడాలని ఉంది. కానీ నాతో పాటు వాడు కూడా వస్తాడు. వాడు రాకుండా నేను ఒక్కడిని ఎలా వెళ్ళాలి? ఆలోచిస్తూ ఆ వాష్రూమ్కి ఉన్న సెకండ్ వే నుంచి బయటికి వెళ్ళి ఫాస్ట్గా క్యాంటీన్ వైపు వేగంగా అడుగులు వేశాడు. వర్ధన్ రావడం గమనించి పోలీస్ కాప్స్ అందరూ అలర్ట్ అయ్యారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం లేడీ ఆఫీసర్ తన యూనిఫామ్ తీసేసి చాలా స్టైల్గా కూర్చొని వర్ధన్ కోసం వెయిట్ చేస్తున్నట్లు యాటిట్యూడ్ చూపిస్తోంది. తన కోసం అలా లెటర్ రాసిన అమ్మాయి ఎవరో తెలియక చుట్టూ తెగ చూస్తూ క్యాంటీన్లోకి వచ్చాడు వర్ధన్. హలో అని చెయ్యి పైకెత్తి చాలా స్టైల్గా ఫింగర్స్ని ఊపుతూ చిరునవ్వు నవ్వింది ఆ లేడీ ఆఫీసర్. వర్ధన్ ఆ అమ్మాయి వైపు పరీక్షగా ఒక్కసారి చూశాడు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తోంది. కానీ తనకంటే వయసులో పెద్దదానిలా కనిపించడంతో కొంచెం ఇబ్బంది పడుతూ ఆవిడ ముందుకు వచ్చి కూర్చున్నాడు. మీరేనా నాకు ఈ లెటర్ రాసింది? అవును.
నేనే. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చూడండి, మీరు చూడడానికి నాకంటే చాలా పెద్దవాళ్ళలాగా ఉన్నారు. మీతో నాకు వర్కౌట్ అవ్వదు ప్లీజ్. ఇలాంటివన్నీ వద్దు అని వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగాడు వర్ధన్. ఎక్స్క్యూజ్ మీ హ్యాండ్సమ్, అలా వెళ్ళిపోతున్నావేంటి? 2 మినిట్స్ కూడా నాతో మాట్లాడాలని లేదా? హస్కీగా అడిగింది ఆ లేడీ ఆఫీసర్. ఏం మాట్లాడాలి? మీరు అసలు ఎవరో కూడా నాకు తెలియదు. అయోమయంగా చూస్తూ అడిగాడు వర్ధన్. నేను ఒక అందమైన అమ్మాయిని, నువ్వు వయసులో ఉన్న అబ్బాయివి. ఒక కాఫీ షేర్ చేసుకోవడానికి ఇంతకంటే డీటెయిల్స్ అవసరమా? అవసరం లేదనుకుంటా కదా. నాకు కాఫీ తాగే అలవాటు లేదండి, సారీ. ఓకే, కాఫీ వద్దు. అలా బయటికి వెళ్దాం, వస్తావా? నాతో కలిసి 4 అడుగులు వేయడానికి కూడా ఏదైనా అబ్జెక్షన్ ఉందా? ఉండకపోవచ్చు కదా. అసలు మీరెవరండి నాతో ఇంత డీప్గా మాట్లాడుతున్నారు? నేను ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని నమ్మి నేను ఎలా రావాలి? అరే, నేను ఒక అమ్మాయిని. నీపై ఇంత ఆశ పెట్టుకుని చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. డైరెక్ట్గా నా ఫీలింగ్స్ చెప్తున్నాను. నాలాంటి అమ్మాయితో నువ్వు మాట్లాడడానికి కూడా ఇష్టపడకపోతే నీలో మొగతనం లేదని అర్థం తెలుసా అని వర్ధన్ని రెచ్చగొడుతూ అదొక రకమైన వాయిస్లో డెప్త్గా మాట్లాడుతోంది లేడీ ఆఫీసర్. ఆ మాటలకు వర్ధన్ మొహం ఎర్రబడింది. సరే, వస్తాను, పదండి అంటూ ఆ లేడీ ఆఫీసర్తో కలిసి వాక్ చేయడం మొదలుపెట్టాడు. వర్ధన్ని మాటల్లో పెట్టి కాలేజ్ ఎంట్రన్స్ గేట్ వరకు తీసుకువచ్చింది లేడీ ఆఫీసర్. అంతే, ఒక్కసారిగా వర్ధన్ని కస్టడీలోకి తీసుకున్నారు కాప్స్. కృష్ణమూర్తికి హార్ట్ సర్జరీ చేయాలి అంటే ఖచ్చితంగా కాప్స్ ఉండాలి. కానీ రూపం ఉండవలసిన ప్లేస్లో లాస్య ఎందుకు ఉంది? పైగా లాస్య బ్లడ్ గ్రూప్ కృష్ణమూర్తి బ్లడ్ గ్రూప్తో సూట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు లాస్యాకి ఎందుకు ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు? ఆలోచిస్తున్నాడు అర్జున్. లాస్యాకి ట్రీట్మెంట్ జరుగుతోంది. దాదాపు 2 గంటల తర్వాత చిన్నగా స్పృహలోకి వచ్చింది లాస్య. కనురెప్పలు చాలా చాలా భారంగా అనిపిస్తున్నాయి. పూర్తిగా తెరవలేకపోతోంది. కళ్ళ ముందు ఉన్న వెలుగుని చూడలేకపోతోంది. పుత్తడి బొమ్మలాగా ఉండే లాస్య ఇప్పుడు చిక్కి శల్యమై జీవమే లేనట్లు కనిపిస్తోంది. పసిడి బొమ్మలాగా ఎంతో అందంగా నవ్వుతూ ఉండే లాస్య కళ్ళు లోపలికి పోయి కళ్ళ కింద నల్ల చారలు వచ్చి పీక్కుపోయినట్లు కనిపిస్తోంది. లాస్య తన కళ్ళ ముందు ఎవరో ఉన్నారు అని తెలుస్తున్నా కూడా ఆ రూపాన్ని చూడలేకపోతోంది. తనకి కనురెప్పలు పడిపోతున్నాయి. మళ్ళీ మళ్ళీ చూడడానికి ప్రయత్నిస్తోంది. మసక మసకగా కనిపిస్తున్న ఆ రూపం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. బావా, నువ్వా? అంది మత్తుగా. లాస్య, అసలేం జరుగుతోంది? ప్లీజ్ చెప్పు. నువ్వు ఎలా ఈ హాస్పిటల్కి వచ్చావు? ఏమో, నాకేం తెలుసు, నాకేమీ తెలీదు అని వెక్కిలిగా నవ్వుతోంది లాస్య. లాస్య, నాకు కోపం రప్పించకు. కోపమా? కోపం వస్తే ఏం చేస్తావు బావా? చంపేస్తావా? చంపేసేయి బావా, చంపేసేయి. నాకు ఎలాగో బ్రతకాలని లేదు. ప్లీజ్ లాస్య, కొంచెం కోఆపరేట్ చేయి. ఏం జరుగుతుందో చెప్పు. రూపని నువ్వు చూసావా? మత్తుగా ఊగుతున్న లాస్యాని 2 చేతులతో గట్టిగా పట్టుకుని ఊపుతూ అడిగాడు అర్జున్. హా, చూశాను. నీకొక విషయం తెలుసా? తనే నన్ను ఇక్కడికి పంపించింది. లేకపోతే ఈ పాటికి నేను ఎక్కడో అని ఏదేదో వాగుతోంది లాస్య. ఏం మాట్లాడుతున్నావు లాస్య? అర్థమయ్యేటట్లు చెప్పు. ఏం చెప్పాలి బావా? వాడు ప్రేమించానని చెప్పాడు. వెంట పడ్డాడు, విసిగించాడు. చచ్చిపోతానన్నాడు. నిజమనుకున్నాను, జాలి పడ్డాను. వాడు చెప్పిందల్లా చేశాను. ఆఖరికి అని చెప్పలేక చెప్తూ ఏడుస్తూ మళ్ళీ స్పృహ కోల్పోయింది లాస్య. లాస్య చెప్పింది అర్థం అవ్వనట్లు అయోమయంగా ఉన్నాడు అర్జున్. లాస్యాకి ఆపరేషన్ చేయాలనుకున్న డాక్టర్స్ని కస్టడీలోకి తీసుకుని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. చూడండి, నాకు టైం లేదు. మీరేం చేస్తున్నారు? అసలేం జరుగుతోంది మొత్తం చెప్పాలి నాతో.
ఏది దాచినా నా ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. సీరియస్గా చెప్తున్నాను. మీరు మర్యాదగా నిజం ఒప్పుకుంటే మీ డాక్టర్ లైసెన్స్ని క్యాన్సిల్ కాకుండా, ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా మీ జాబ్స్లోనే మీరు కంటిన్యూ అయ్యేటట్లు చూస్తాను. లేదు, కాదు, కూడదు అంటూ నిజం చెప్పకుండా వేషాలు వేస్తే మాత్రం మీకు తాటా తీస్తాను. అలాగే ప్రెస్ ముందు మిమ్మల్ని నిలబెడతాను. మీకు తెలియనిదేముంది? ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు విపరీతంగా వైరల్ అవుతాయి. మీరు ఎక్కడా బ్రతకలేరు. అఫ్కోర్స్ బ్రతకనివ్వరు. జరిగిందేమిటో క్లారిటీగా చెప్పండి అని గట్టిగా బెదిరించి మరీ అడుగుతున్నాడు అర్జున్. చూడండి, మీకు మేము నిజం చెప్పకపోతే మా లైసెన్స్ని మాత్రమే మీరు క్యాన్సిల్ చేస్తారు. కానీ మేము నిజం చెప్తే మా ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుంది. వాడు మా ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తాడు. భయపడుతూ ఒక డాక్టర్ చెప్పకనే ఒక నిజం బయటికి చెప్పేశాడు. చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నాది భరోసా. వాళ్ళందరినీ సేఫ్ ప్లేసెస్లోకి ఆల్రెడీ షిఫ్ట్ చేశాము. ఎంతో గౌరవనీయమైన డాక్టర్ వృత్తిలో ఉండి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ వెనక ఏదో ఇలాంటి బ్లాక్మెయిల్ ఉంటుందని నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకనే మిమ్మల్ని నా కస్టడీలోకి తీసుకోవాలి అన్న ఆలోచన రాగానే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్ని సేఫ్గా పోలీస్ ప్రొటెక్షన్ ఉన్న లొకేషన్కి తరలించాను. కావాలంటే మీరు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడచ్చు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదము లేదు. మీరు నిజం చెప్పండి, అసలు ఏం జరుగుతోంది? మీ వెనక ఉన్నది ఎవరు? అర్జున్ ఇంకొకసారి గట్టిగా అడిగాడు. మరొక వైపు వర్ధన్ తనని అంతమంది పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టి తనని కస్టడీలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళ నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు వర్ధన్. కానీ వర్ధన్కి ఆ అవకాశం ఇవ్వకుండానే వెంటనే వాళ్ళందరూ అతని చుట్టూ చేరి గన్తో బెదిరించి మరీ కస్టడీలోకి తీసుకున్నారు. వెంటనే అతనిని పోలీస్ కారులోకి ఎక్కించి ముందుకు కదిలారు. వెంటనే అర్జున్కి వర్ధన్ ఈజ్ నౌ ఇన్ అవర్ కస్టడీ అని మెసేజ్ కూడా చేశాడు రాఘవ. అర్జున్ బిజీగా ఉండడం వల్ల తన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్ గమనించలేదు. అర్జున్ ఇచ్చిన భరోసాతో డాక్టర్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, మీరు చెప్పింది నిజమా? మా ఫ్యామిలీకి మీరు ప్రొటెక్షన్ ఇచ్చారా అని వాళ్ళల్లో ఒక లేడీ డాక్టర్ ముందుకు వచ్చి అడిగింది. అవును, ప్రొటెక్షన్ ఇచ్చాము. కావాలంటే మీరు వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడవచ్చు అంటూ వీడియో కాల్ కలిపి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడించాడు అర్జున్. కొంతలో కొంత ధైర్యం వచ్చింది ఆ డాక్టర్స్కి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేఫ్గా ఉన్నారని తెలిసి ఆనందపడుతూ అర్జున్కి అసలు నిజం చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇప్పటికైనా చెప్తారా? అసలు మీ హాస్పిటల్లో ఏం జరుగుతోంది? కృష్ణమూర్తికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అనుకుంటున్నారా? డోనర్ ఎవరు? ఎందుకని అతనికి సీక్రెట్గా ఆపరేషన్ చేయాలని అనుకుంటున్నారు? అతను పోలీస్ కస్టడీలో ఉన్న విషయం మీకు తెలిసే మీరు ఆపరేషన్ చేయడానికి సిద్ధపడ్డారా? ఇది చట్ట విరుద్ధమని బయటికి తెలిస్తే మీ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందని మీకు కూడా తెలుసు కదా అని రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు అర్జున్. సార్, ఈ హాస్పిటల్కి చాలా మంచి పేరు ఉంది. చాలా మారుమూల ప్రాంతాలకు కూడా స్టాఫ్ మొత్తం వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎటువంటి బ్లాక్ మార్క్ లేదు. కావాలనే అతను మా హాస్పిటల్ని చూస్ చేసుకున్నాడు. ఇక్కడ వర్క్ చేసే మమ్మల్ని టార్గెట్ చేశాడు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది ఒక లేడీ డాక్టర్. చూడండి, మీరు చెప్పేది నాకేమీ అర్థం కావట్లేదు. ఎవరు అతను? మిమ్మల్ని ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? టార్గెట్ చేయడం ఏమిటి? అంతా క్లియర్గా చెప్పండి అడిగాడు అర్జున్. అతని పేరు కాళీ సర్దార్. ఉన్నట్లుండి ఒక వారం క్రితం మా హాస్పిటల్కి వచ్చాడు. అప్పుడు మా హాస్పిటల్లో కాన్ఫరెన్స్ జరుగుతోంది. అదేంటో అతను వస్తున్నాడని తెలిసి కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్న డాక్టర్స్ అందరూ ఎవరికి వాళ్ళు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్క మా హాస్పిటల్ స్టాఫ్ తప్ప. ఏం జరుగుతుందో అసలు అర్థం కాలేదు మాకు. క్షణాల్లో హాల్ అంతా ఖాళీ అయిపోయింది. అతను వచ్చి మా ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటూ, నమస్తే డాక్టర్లు, నా పేరు కాళీ సర్దార్, గుర్తుపెట్టుకోండి. ఈ పరిచయం తర్వాత మీరు మర్చిపోదామన్నా మర్చిపోలేరు అని కాలేజ్ క్యాంపస్లోనే స్మోక్ చేస్తూ వెక్కిలిగా మాట్లాడుతున్నాడు.
మా డిఎం చక్రవర్తి గారు చాలా కోపంగా అతని ముందుకు వెళ్ళి, హే మేనలెస్ బ్రూట్, ఎవరయ్యా నువ్వు? డైరెక్ట్గా డాక్టర్స్ కాన్ఫరెన్స్ మీటింగ్లోకే వచ్చేసావు. ఇదేమైనా వీధి రౌడీల దాబా అనుకుంటున్నావా? గెట్ అవుట్ ఇన్ మై హాస్పిటల్ అంటూ చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు. అతను ఒక్కసారి మా డిఎం చక్రవర్తి వైపు తేరిపారా చూసి, ఉంటది, ఆ మాత్రం పొగరు నీకు ఉంటాదిలే, బాగా చదువుకుంటావు కదా, ఇంత పెద్ద హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నావు, అంతా నీదే అంట కదా, అందుకే అంత కోపం వస్తుంది. చూడు, నాలాంటి వాడితో పెట్టుకుంటే నీ లైఫే పాడవుతుంది. ఏదో ఒక్క ఫేవర్ కోరి మీ దగ్గరికి వచ్చాను, చేస్తే సైలెంట్గా వెళ్ళిపోతాను. లేదు, కాదు, కూడదు అంటే ఆ తర్వాత మీరే బాధపడాలి. నా మెంటాలిటీ మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఎవడో రోడ్డు మీద తిరిగేవాడు ఇక్కడికి వచ్చి ఏదేదో వాగుతున్నాడు అని లైట్ తీసుకోవద్దు నన్ను అని చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు. వాడి మాటలకు చిరాకు పడుతూ సెక్యూరిటీ అని అరవడం మొదలుపెట్టాడు మా హాస్పిటల్ డిఎన్ చక్రవర్తి. 2 సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వచ్చారు. ఏంటి చూస్తున్నారు? వీడెవడో డైరెక్ట్గా కాన్ఫరెన్స్ హాల్లోకి వస్తే మీరేం చేస్తున్నారు? వీడిని బయటికి లాగేయండి అని మా చక్రవర్తి సార్ అన్నారో లేదో వాళ్ళు ముందుకు రావడం మొదలుపెట్టారు. అంతే, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపే ఢామ్ అని పెద్ద శబ్దం. ఏం జరిగిందో అర్థం కాలేదు. అంతా రక్తమయం. మా సెక్యూరిటీ గార్డ్స్లో ఒకరు అమాంతం వెనక్కి పడిపోయాడు. బుల్లెట్ తగిలి బాగా రక్తస్రావం అవుతోంది. అది చూసి ఇంకొక సెక్యూరిటీ గార్డ్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. మేమందరం షాక్లో భయంతో స్థానువుల్లాగా నిలబడిపోయాము. అంతే, నిమిషాల్లో మేమందరం అతని చేతుల్లో బొమ్మల్లాగా మారిపోయాము. మా ఫోన్లు, హ్యాండ్ వాచెస్, ల్యాప్టాప్ సిస్టమ్స్, ఐఫోన్ ప్యాడ్స్ అన్నీ తమ మనుషుల ద్వారా మా దగ్గర నుంచి లాక్కున్నాడు. సీసీటీవీ రివ్యూ మొత్తం డిలీట్ చేయించాడు. బుల్లెట్ గాయమైన సెక్యూరిటీ గార్డ్ కొన ప్రాణాలతో కొట్టుకుంటుంటే వెకిలిగా నవ్వుతూ అతని దగ్గరికి వెళ్ళి, అరెరే, ప్రాణం పోతున్నట్లు ఉందే, ఇతనికి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా అని మా వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేస్తూ అడిగిన అతని రూపం గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. వాడి ముందు మేమెవ్వరం మాట్లాడలేకపోయాము. వాడికి పెళ్ళయింది అని, పిల్లలు ఉన్నారు అని తల మాత్రం ఊపాము. అరెరే, అవునా? మరైతే చూస్తూ నుంచున్నారేమిటి? వీడి ప్రాణం ఇంకా పోలేదు కదా, కాపాడండి, వెంటనే కాపాడండి. మీరందరూ డాక్టర్లే కదా, అసలు మీకు బాధ్యత లేనట్లు ఉందే. కళ్ళ ముందే ఒక ప్రాణం పోతున్నా అలా ఎలా చూస్తూ ఉంటారు? అసలు మీకు కొంచెం కూడా మానవత్వం లేదు. చాలా బ్లడ్ పోతోంది. అయ్యయ్యో, గిల గిల కొట్టుకుంటున్నాడు, చూస్తున్నారేంటి, తీసుకువెళ్ళండి అని మా మీద పిచ్చి పిచ్చిగా అరుస్తూ పెత్తనం చేస్తున్నట్లు మాట్లాడడం మొదలుపెట్టాడు. వాడి వింత ప్రవర్తనకి నెక్స్ట్ ఏం చేస్తాడో అని భయం. ఆ సెక్యూరిటీ గార్డ్ని మేము ఐసీయూలోకి తరలించాము. ఆపరేషన్ స్టార్ట్ చేశాము. వాడికి ఆపరేషన్ అయ్యే వరకు అక్కడే కూర్చుని మాతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతని ప్రవర్తన, అతని వైఖరికి మా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అతని ఆపరేషన్ కంప్లీట్ చేసి మేమందరం మళ్ళీ తిరిగి కాళీ సర్దార్ ముందుకు వచ్చాము. చూడండి డాక్టర్స్, ఇప్పుడు నా గురించి మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది కదా. నేను చెప్పింది మీరు చేస్తే మీరు సేఫ్గా ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. మీలో కొంతమందికి కొత్తగా పెళ్ళయింది, ఇంకొంతమందికి పిల్లలు ఉన్నారు, మరి కొంతమందికి ముసలి తల్లిదండ్రులు ఉన్నారు. మీరు నాకు ఫేవర్గా ఉండకపోతే అది మీకే ప్రాబ్లం. నాకెంత పిచ్చో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఏమీ లేదు, నాకు మెంటల్ దొబ్బితే ఈ క్షణం ఏమనిపిస్తే అది చేస్తాను. మీరు 3 గంటలు వాడికి ఆపరేషన్ చేశారు కదా, లోపలికి వెళ్ళి వాడిని ఇంకొకసారి సరదాగా షూట్ చేసి చంపేస్తాను అని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. వాడి మాటలకు మా వెన్నులో వణుకు పుట్టింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా కళ్ళ ముందు కదిలారు. అసలు మీకేం కావాలి అని ధైర్యం తెచ్చుకుని మా హాస్పిటల్ డిఎన్ చక్రవర్తి గారు చిన్నగా అతని ముందుకు వెళ్ళి అడిగాడు, హే, రెస్పెక్ట్ ఇస్తున్నావా నువ్వు నాకు? ఐ లైక్ ఇట్. ఇందాక యారా పోరా
అన్న నువ్వే ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నావు చూడు, ఇది ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ రెస్పెక్ట్ అంతా భయం వల్లే వచ్చింది కదా, ఇది ఇలాగే మెయింటైన్ చేయి. భయం భయం అలాగే ఉండాలి నీ గుండెల్లో అంటూ డిఎన్ గుండెలపై గన్ పెట్టి తడుతూ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడిన అతని రూపం గుర్తు తెచ్చుకుంటుంటే మాకు చాలా చాలా భయం వేస్తోంది. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.